ఫిబ్రవరి 6, 2026 పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నడిబొడ్డున ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఒక్క సంఘటన ఆ దేశ భద్రత గురించే కాదు, మొత్తం ఆ ప్రాంత భవిష్యత్తు గురించే ఎన్నో పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది. అసలా రోజు ఏం జరిగింది, దీని వెనుక ఉన్నదెవరు, ఇంకా ముఖ్యంగా ఈ దాడి మనకు ఏం చెబుతోంది, వాటన్నింటినీ వివరంగా చూద్దాం. ఈ దాడి ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ఒక్క నెంబర్ చూడాలి. 32 ప్రాణాలు ఆ ఒక్క రోజున అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది ఆ దాడి సృష్టించిన మానవ విషాదానికి ఒక గుర్తు. అయితే ఈ సంఘటన కేవలం ఒక విషాదం మాత్రమే కాదు, ఇది చాలా దూరం ఆలోచించి చేసిన ఒక వ్యూహాత్మక దాడి. ఒక వ్యూహాత్మక విశ్లేషణ నివేదిక చెప్పినట్టు ఈ ఒక్క దాడి దేశ భద్రతా వ్యవస్థ పునాదులనే కదిలించేసింది. సో ఈ సంక్లిష్టమైన సంఘటనను పూర్తిగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 భాగాలుగా విడదీసి చూద్దాం. మొదట అసలా రోజు ఏం జరిగింది, ఆ తర్వాత ఈ దాడి చేసిన బాంబర్ ఎవరు, ఎక్కడ్నుంచొచ్చాడు, మూడోది దేశ రాజధాని భద్రతలో ఉన్న లోపాలేంటి, నాలుగోది దాడి తర్వాత మొదలైన మాటల యుద్ధం, ఇంకా చివరిగా దీనివల్ల అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావాలు పడ్డాయో చర్చిద్దాం. సరే, ఇక మన మొదటి భాగానికొద్దాం. రాజధానిపై దాడి. తర్లాయ్ కలాన్లోని ఆ మసీదులో అసలు ఏం జరిగిందో వివరంగా చూద్దాం. చూడండి, టెర్రరిస్టులు తమ టార్గెట్ను ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారో. వాళ్ళెంచుకున్నది ఒక షియా మస్జిద్, అది కూడా ఇస్లామాబాద్ యొక్క హై సెక్యూరిటీ రెడ్ జోన్కు బయట ఉంది. సమయం కూడా శుక్రవారం ప్రార్థనల సమయం, అంటే మసీద్ మొత్తం జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. వాళ్ల ఉద్దేశం చాలా స్పష్టం, వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు తీయాలి, అలానే దేశంలో మత ఘర్షణలు సృష్టించాలి. అయితే ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. టెర్రరిస్టులు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. గేటు దగ్గరున్న స్థానిక వాలంటీర్ గార్డులు, పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. వారి ధైర్యం వల్లే ఆ బాంబర్ మసీదు లోపలికి, అంటే ప్రధాన ప్రార్థనా హాల్లోకి వెళ్లలేకపోయాడు. లేదంటే జరగాల్సిన నష్టం ఇంకా చాలా దారుణంగా ఉండేది. దాడి తర్వాత పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఈ నంబర్స్ చూస్తేనే మనకు అర్థమవుతోంది. మొత్తం 32 మంది చనిపోగా 134 మందికి పైగా గాయపడ్డారు. అందులోనూ దాదాపు 29 మంది పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. నగరంలోని 2 ప్రధాన ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. ఇది అక్కడి వైద్య వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడిని తెచ్చిపెట్టింది. సరే, ఇంతకీ ఈ దాడి చేసింది ఎవరు? ఆ బాంబర్ ఎవరు? అతను అక్కడికి ఎలా వచ్చాడు? దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇక్కడే దర్యాప్తులో ఒక పెద్ద బ్రేక్ త్రూ దొరికింది. అది కూడా టెర్రరిస్టులు చేసిన ఒకే ఒక్క కానీ అతి పెద్ద తప్పు వల్ల. పేలులు జరిగిన ప్రదేశంలో బాంబర్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ దొరికింది. ఈ ఒక్క ఆధారం పట్టుకుని సెక్యూరిటీ ఏజెన్సీలు మొత్తం నెట్వర్క్ను ఛేదించగలిగాయి. ఈ టైంలైన్ను చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అప్పటికప్పుడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దాదాపు 9 నెలల పక్కా ప్లాన్. ఆఫ్ఘనిస్తాన్లో ట్రైనింగ్ తీసుకోవడం, తిరిగి పాకిస్తాన్లోకి రావడం, నెలల తరబడి ఒక స్లీపర్ సెల్లాగా సైలెంట్గా ఉండి సరైన సమయం కోసం ఎదురుచూడడం, ఇదంతా ఒక పెద్ద ఆపరేషన్లో భాగం. ఇంత పెద్ద ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి కారణమేంటంటే స్థానికంగా దొరికిన సపోర్ట్, అదీ కూడా సొంత కుటుంబం నుంచే. దర్యాప్తులో బాంబర్కి అతని సోదరులు బావ సహాయం చేసినట్లు తేలింది. ఇది ఉగ్రవాద గ్రూపులు సమాజంలో ఎంతలా కలిసిపోయి పనిచేస్తాయో చూపిస్తుంది. 9 నెలలపాటు ప్లాన్ చేసిన ఒక టెర్రరిస్ట్ దేశ రాజధానిలో ఇంత ఫ్రీగా ఎలా తిరగగలిగాడు? ఇదే మనల్ని ఇస్లామాబాద్ భద్రతా వైఫల్యాల వైపు తీసుకెళ్తుంది. ఒకవైపు ఇస్లామాబాద్ను సేఫ్ సిటీ అని పిలుస్తారు. 100 కోట్లు ఖర్చుపెట్టి వేలాది కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా హైటెక్గా ఏర్పాటు చేశారు. కాని నిజంగా ఏం జరిగింది? ఆ కెమెరాల ఫోకస్ అంతా ప్రభుత్వ భవనాలున్న రెడ్ జోన్ మీదే ఉంది. దాడికి 4 రోజుల ముందే బాంబర్ ఆ మసీదు దగ్గర రెక్కీ చేసినా ఈ సిస్టమ్ అతన్ని గుర్తించలేకపోయింది. ఇది టెర్రరిస్టులు వాడే ఒక క్లాసిక్ టెక్నిక్. సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ ఒక వీఐపీని కాపాడడం మీద దృష్టి పెట్టినప్పుడు వాళ్లు అస్సలు ఊహించని మరోచోట, బలహీనంగా ఉన్న చోట దెబ్బకొడతారు. సరిగ్గా అదే ఇక్కడ జరిగింది. ప్రతి టెర్రరిస్ట్ దాడి తర్వాత అస్సలు యుద్ధం మొదలవుతుంది. అది గన్నులతో కాదు, మాటలతో, ఆరోపణలతో. ఇంతకీ ఈ దాడికి బాధ్యులెవరు అనే దానిపై రకరకాల కథనాలు ఎలా మొదలయ్యాయో ఇప్పుడు చూద్దాం.
దాడి జరిగిన వెంటనే 3 వేర్వేరు వాదనలు తెరపైకొచ్చాయి. ఒకటి, ఐఎస్కే మేమే ఈ దాడి చేశామని ప్రకటించుకుంది. రెండోది, పాకిస్తాన్ ప్రభుత్వమేమో పాకిస్తానీ తాలిబాన్ టీటీపీ చేసిందని చెప్పింది. మూడోది, అసలీ ఉగ్రవాదం వెనుక భారతదేశం హస్తముందని ఆరోపించింది. ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం చాలా తెలివైన పదాన్ని వాడింది, ఫిత్నా అల్ ఖవారిజ్. దీని వెనక ఒక పెద్ద సైకలాజికల్ గేమ్ ఉంది. ఇస్లాం చరిత్రలో ఖవారిజ్ అంటే మతం నుంచి బయటకు వెళ్లిపోయిన తిరుగుబాటుదారులు. సో టీటీపీని అలా పిలవడం ద్వారా వాళ్లు చేసే పనులకు మతపరమైన గుర్తింపు లేదని ప్రభుత్వం చెప్పాలనుకుంటోంది. అదే సమయంలో దేశంలో జరుగుతున్న వేరే సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఇంకో పదాన్ని తెరపైకి తెచ్చారు. అదే ఫిత్నా అల్ హిందుస్థాన్. అంటే దేశంలో జరుగుతున్న ఉగ్రవాదానికి, ముఖ్యంగా బలూచ్ తిరుగుబాటుకు భారతదేశమే కారణమని చెప్పడం, తద్వారా తమ భద్రతా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమన్నమాట. ఇక చివరిగా ఈ ఒక్క బాంబుదాడి ప్రభావం కేవలం పాకిస్తాన్కే పరిమితం కాలేదు. దీనివల్ల అంతర్జాతీయంగా ఎలాంటి అలజడి రేగిందో, ఆ ప్రాంత భవిష్యత్తునే ఎలా మార్చేసిందో చూద్దాం. ఈ దాడి జరిగిన టైమింగ్ ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఒక పక్కా ప్లాన్తో చేసిన పని. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. ఒక భారీ ఆర్థిక ప్రాజెక్టుపై చర్చలు జరుపుతున్నారు. ఈ దాడి ఆ చర్చలను దెబ్బతీయడానికి పంపిన ఒక డైరెక్ట్ మెసేజ్. దీన్నే విశ్లేషకులు కైనెటిక్ వీటో అంటారు. అంటే మాటలతో కాదు, ఒక బాంబు దాడితో ఒక పెద్ద ప్రాజెక్ట్ను ఆపేయడం అన్నమాట. మధ్య ఆసియాను పాకిస్తాన్ ఓడరేవులతో కలిపే ఒక భారీ రైల్వే ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. దీని ద్వారా టెర్రరిస్టులు పంపిన సందేశమేంటంటే, ఈ దేశంలో అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించడానికి అవసరమైన భద్రత లేదు. ఈ గ్రాఫ్ చూస్తే మనకు ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. ఆ ఇస్లామాబాద్ దాడి అనేది గాలిలోంచి పుట్టుకురాలేదు. ఆ సంవత్సరం మొత్తం పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఉగ్రవాద దాడులు 34% పెరిగాయి. ఈ ఇస్లామాబాద్ దాడి ఆ పెరుగుతున్న హింసకు ఒక పరాకాష్ట మాత్రమే. సో మొత్తం మీద మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ దాడి అనేది ఒకేసారి చాలా విషయాలను బయటపెట్టింది. దేశ భద్రతా వ్యవస్థలోని లోపాలు, మతపరమైన ఉద్రిక్తతలను వాడుకోవటం, అంతర్జాతీయ రాజకీయాలను దెబ్బతీయటం, ఇంకా దేశంలో పెరుగుతున్న తిరుగుబాటు, వీటన్నిటి కలయికే ఈ దాడి. ఇదంతా మనల్ని ఒక పెద్ద కీలకమైన ప్రశ్నకు దారితీస్తుంది. ఒకవైపు ప్రపంచంతో ఆర్థికంగా కనెక్ట్ అవ్వాలని కలలు కంటూ, మరోవైపు తన సొంత అంతర్గత సంఘర్షణలతో పోరాడుతున్న ఒక దేశం నిజంగా ముందుకు సాగగలదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.